ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు. బ్యారేజ్ నుంచి నీళ్లు నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ వల్ల అటు కృష్ణా డెల్టా, వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి. దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు. అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అన్నమాట, మామూలు కాదు. ఖమ్మం, నల్గొండ అయితే ఫ్లోరైడ్, విపరీతమైన ఫ్లోరైడ్. తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు. డ్రౌట్. అనంతపూర్ అయితే ఉన్నది డెజర్ట్. మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి. అలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు, ఎస్ఎల్బిసి నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కెనాల్ అని పేరు పెట్టి నీళ్ళన్నీ కంప్లీట్ చేశాం. దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి ఫ్లోరైడ్ నుంచి. తర్వాత సక్సెస్ అయిన తర్వాత నేను దేవాదుల స్టార్ట్ చేశాను. ఇది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. దానికి ప్యారలల్గా ఒకటి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ ఒకప్పుడైతే నాకు ఆర్డీఎస్ పెద్ద సమస్య ఉండేది. ఆర్డీఎస్ ఏంటంటే తెలంగాణలో ఒక 40,000 ఎకరాలు మహబూబ్నగర్ నీళ్ళు వెళ్ళాలి. ఎప్పుడు వచ్చేటివి కాదు. అప్పుడు కూడా గొడవలు. కర్నూలు వర్సెస్ మహబూబ్నగర్ జిల్లా. ఆ నీళ్లు అక్కడ మళ్ళా నేను దాన్ని బైపాస్ చేయడానికి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చా. ఆ ఆయకట్టుని స్టెబిలైజ్ చేస్తే జూరాలను తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇచ్చి ఇక్కడ రాకపోయినా అక్కడన్నా పెట్టాలని ఆ నీళ్ళు ఇచ్చాం. ఇట్లా వేరియస్ ఎఫర్ట్స్ చేశాం. ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ చేయకుండా మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కదా నా ఉద్దేశం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పినట్టు మీ ట్యూన్లో ఆయన అట్టన్నాడు, నువ్వు ఇట్టను, నా పాలసీ కాదది. నా పాలసీ ఒకటే, ఎక్కడున్నా అందరం బాగుపడాలి. నేను ఇప్పుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది నేనే, దేశం మొత్తం. అప్పుడే మహారాష్ట్ర నుంచి సురేష్ ప్రభు ఉండేవాడు, అతను టాస్క్ ఫోర్స్ వేయించాం. ఆయన ఇచ్చే లోపలనే, రిపోర్ట్ ఇచ్చే లోపలనే వాజ్పేయి గారి గవర్నమెంట్ పోవడం,